లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. డెబిట్, క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? గ్రూప్స్, లెడ్జర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? సో, తర్వాత వోచర్ టైప్ కీస్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది లాస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేసాం. ఈ లాస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా నేర్చుకుని ఉంటారో, ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవరైనా పర్లేదు. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ అనేది ఒకటికి 2 సార్లు మళ్ళీ వినాలి. అవి వింటేనే ఫర్దర్ క్లాసెస్‌లో మీరు క్లియర్‌గా ఎందుకు డెబిట్ అవుతుంది? ఎందుకు క్రెడిట్ అవుతుంది? ఓకే. ఎందుకు వోచర్ టైప్ కీస్ ఆ కీలో పోస్ట్ చేసుకోవాలి? ఏది ఏ గ్రూప్ కిందకొస్తుందనేది మనకు క్లియర్‌గా తెలుస్తాయి. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ సరిగా వినకుండా చేయాలి అంటే చాలా కష్టమవుతుంది. ముందే మళ్ళీ చెప్తున్నాను. అందుకోసమే కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఒకటికి 2 సార్లు మళ్ళీ వినాలని చెప్తాను. ఎందుకంటే ఈ 3 డేస్ క్లాసెస్‌లో అంత పవర్ ఉంటది. అకౌంట్స్ యొక్క టోటల్ ఒక బిజినెస్ ప్రాసెస్ అంతా ఈ 3 డేస్ క్లాస్‌లోనే ఆధారపడి ఉంటుంది. రేపటి రోజు మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా ఇవే ఉపయోగపడతాయన్నమాట. ఇంటర్వ్యూస్‌లో కూడా ఇవే ఉపయోగపడతాయి. ఓకే. సో, టుడే మనము క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి? లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి? వోచర్ పోస్టింగ్ ఎలా చేయాలి? తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది టుడే ఫస్ట్ క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేస్తాం. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారా అందరూ? లెట్ మీ కన్ఫర్మ్. tallysolutions.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారా? క్లియర్‌గా? కన్ఫర్మ్ గైస్? ఎస్ సార్. చేసుకున్నారా? మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఎస్ చేసుకోండి. సార్ చేసాను సార్. యాహ్! ఎవరైతే 10K ప్యాకేజ్ జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి సో టుమారో సాఫ్ట్‌వేర్ లైసెన్స్ యాక్టివేషన్ చేస్తాను. ఓకే. ఈరోజు సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ మీ మెయిల్‌కి వచ్చి ఉంటాయి. డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి. ఓకే. అది కూడా క్లాస్ అయిన తర్వాత ఎలా పోర్టల్‌లో ఓపెన్ చేయాలి? ఏ విధంగా అనేది చూపిస్తాను. ఓకే. ఎవరైతే 10K టోటల్ ఫీజు పే చేశారో వారికి డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ వాటిలో డిజిటల్ కంటెంట్, ఆన్‌లైన్ అసెస్మెంట్స్ ఓకే. సో, ఆ తర్వాత మనకి జాబ్ పోర్టల్ అన్నీ ఉంటాయి. లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్ ఇచ్చేస్తారు. లైసెన్స్ టుమారో నుంచి యాక్టివేషన్‌లోకి ఇస్తాను. ఓకే. 1 మంత్ ఉంటుంది. ఓకే. సో, టుడే మనము ఫస్ట్ క్లాస్ క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, స్క్రీన్ కనబడుతుందా? లైక్ ఇప్పుడు సర్వీస్ కంపెనీ. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ చేస్తున్నాం. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. పేజ్ నంబర్ 57. ఓకే. 10 ట్రాన్సాక్షన్స్ జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 25,000 రావాలి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్‌ని ఇప్పుడు మనము కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే డన్. ఇప్పుడు మీరు చెప్పండమ్మా, సర్వీస్ కంపెనీ ఎక్కడెక్కడ జరుగుతుంది? సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? చెప్పండి. ముఖ్యంగా సర్వీస్‌కు సంబంధించిన రిలేటెడ్ ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ఆర్గనైజేషన్స్‌లో, ఎలాంటి సెక్టార్స్‌లో జరుగుతాయి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. చెప్పండమ్మా. తెలిసిన వరకు చెప్పండి. సైలెంట్‌గా ఉండొద్దు. ప్లీజ్ రెస్పాండ్ ప్రాపర్‌లీ. స్కూల్, యాహ్! చెప్పండి. స్కూల్స్, ఎక్కడమ్మా? స్కూల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్. తర్వాత రెస్టారెంట్, రెస్టారెంట్స్. డిమార్ట్, ఇంకా కాలేజెస్, డిమార్ట్ సార్, స్కూల్స్, చారిటీస్. సో, తర్వాత ఇంకా మా హోటల్స్ సార్, సో, తర్వాత ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్. మా మ్యూట్‌లో పెట్టుకోండి. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, తర్వాత ఇంకెక్కడమ్మా? హోటల్స్. ఈ ప్లేసెస్‌లో సర్వీస్ జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ లిమిటెడ్‌గా ఉంటుంది. ప్రాఫిట్ లిమిటెడ్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు సర్వీస్‌లో మనము పర్చేజ్ చేస్తాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి
క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత బిజినెస్లో పర్చేజ్ చేస్తాం. సో తర్వాత స్టాక్ని సేల్స్ చేస్తాం. సర్వీస్ అంటే స్టాక్ గూడ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు మీరు నా దగ్గర సర్వీస్ తీసుకుంటున్నారు, ఇది మీకేమవుతుంది, పర్చేజ్ లెక్క అవుతుంది. ఓకేనా? సో అది. సో తర్వాత బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తాం, బ్యాంకు డిపాజిట్ చేస్తాం. సో తర్వాత ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్ పే చేయడం కానీ, వేజెస్ కానీ, ఇంకా డిస్కౌంట్స్ కానీ రిసీవ్ చేసుకోవడం కానీ, పేమెంట్ చేయడం కానీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు మనం పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనము టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనకి మ్యాక్సిమం 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ ఉంటాయి. ఏంటి ఆ 4 స్టెప్స్? ఫస్ట్ స్టెప్ 1 కంపెనీ క్రియేషన్. సో తర్వాత ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత లెడ్జర్ క్రియేషన్. సో తర్వాత వోచర్ పోస్టింగ్. సో తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్ చెకింగ్. అంతే. ఈ 4 స్టెప్స్ ఏమా, వీటిని మనం ప్రాపర్ గా, మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా పర్వాలేదు, వీటిని ప్రాపర్ గా మీరు అర్థం చేసుకుంటే టాలీ సబ్జెక్టు చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ఇంకా రిమైనింగ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ అన్ని ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేరే అన్ని రెడీ చేసి పెట్టేస్తుంది. జస్ట్ మనం రిపోర్ట్స్ చెకింగ్ చేయాలంతే. ఓకే, సో ఇక్కడ మనము ఎన్ని రకాలుగా చేయాలో చూద్దాం. ఓకే, డన్. సో టాలీ ప్రైమ్ మీద, లైక్ టాలీ ప్రైమ్ మీరు చూసుకుంటే డెస్క్టాప్ మీద మీకు ఉంటుంది. ఇలా టాలీ ప్రైమ్ ఐకాన్ డెస్క్టాప్ మీద ఈ విధంగా ఉంటుంది. ఈ టాలీ ప్రైమ్ ఐకాన్ మీద మీరు 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేసే ముందు మీకు ఎలా చూపిస్తుందంటే, ఎడ్యుకేషన్ మోడ్ వాళ్ళకి లైసెన్స్ మోడ్ తీసుకోకుండా ఉంటారు కదా, ఒరిజినల్ లైసెన్స్ మోడ్ తీసుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఎలా కనబడుతుంది స్క్రీన్ అంటే, చూడండి ఫస్ట్ ఎడ్యుకేషన్ మోడ్ వాళ్ళకి డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. లైసెన్స్ వాళ్ళకి నిన్న మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి, www.tallysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి టాలీ ప్రైమ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓకే, మినిమం మీ సిస్టంలో ఉండవలసిన కాన్ఫిగరేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ మినిమం విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్స్ టైపు 64 బిట్ ఉండాలి. మెమరీ ర్యామ్ మినిమం 4 GB ఉండాలి పైన. హార్డ్ డిస్క్ 45 పైన MB ఉండాలి. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 అర హియర్ ఉంటుంది. యా, తర్వాత మీరు టైప్స్ ఆఫ్ లైసెన్సెస్, సిల్వర్ సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టమ్ లో మాత్రమే యూజ్ చేస్తాం. గోల్డ్ మల్టీ యూజర్ మల్టిపుల్ సిస్టమ్స్ లో ఉపయోగిస్తాం. ఇది కూడా మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఒరిజినల్ లైసెన్సెస్. సో మనకి లేటెస్ట్ వర్షన్ రిలీజ్ 6.2 లెఫ్ట్ సైడ్ ఉండేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఉండేది ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్లు CAలు ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. tallysolutions.com నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, దాని యొక్క ప్రైజెస్, ఒరిజినల్ లైసెన్స్ లైఫ్ టైం కావాలనుకుంటే 22,500 ప్లస్ 18% ట్యాక్స్. అదే 1 month 750 ప్లస్ 18%. 3 months ఇంకా రేటు పెరుగుతుంది, 12 months పెరుగుతుంది. అదే గోల్డ్ అయితే 67,500 ప్లస్ 18% GST. ఓకే, సో ఇలా. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత లేటెస్ట్ ఐకాన్, టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా పైన ఉంది కదా, అది కనబడుతుంది. ఇది 5.1 కింద ఉండేది. ఇప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మీరు ఎడ్యుకేషన్ మోడ్ వాళ్ళకు, ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ మోడ్ వాళ్ళకు ఇలా 4 ఆప్షన్స్ కనబడతాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఇది ఎడ్యుకేషన్ మోడ్ వాళ్ళకి, ఇది అంటే 6000 ప్యాకేజీలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ యొక్క మోడ్ కనపడుతుంది. అదే ఒరిజినల్ లైసెన్స్ వాళ్ళకి ఇక్కడ లైసెన్స్ యాక్టివేషన్ చేస్తాం కాబట్టి ఈ ఐకాన్ కనిపించదు. ఓకే, ఈ యొక్క ఎడ్యుకేషన్ మోడ్లో మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, డేట్లు మారవు. ఓన్లీ ఏ డేట్లు మారుతాయి, ఎవ్రీ మంత్
ఎవ్రీ మంత్ 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఈ డేట్లు మాత్రమే మారుతాయి ఎడ్యుకేషన్ మోడ్లో చేసే వాళ్ళకి. కానీ లైసెన్స్లో చేసే వాళ్ళకి లైసెన్స్లో నెలకు 30 డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి, 28 డేస్ ఉంటాయి. అన్ని డేట్లు మారుతాయి. నెలలో 30 డేస్ ఉంటే 30 డేస్ సంబంధించిన డేట్లన్నీ మారుతాయి. ఇక్కడ చూడండి, 1వ తారీఖున ఉంది, 4వ మంత్ అంటే ఏప్రిల్ మంత్లో 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున, 5వ తారీఖున ఇలా 28వ తారీఖు వరకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అన్ని డేట్లు మారుతాయి లైసెన్స్లో. ఎడ్యుకేషన్ మోడ్లో మారవు. ఓకే, టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేస్తూనే ఇలా చూపిస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే డేట్లు మారకుండా ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్ బ్రాంచ్లో లైసెన్స్ ఉంది, నేను అక్కడ యూజ్ చేయడం లేదు. అక్కడ ఉండే లైసెన్స్ని సరెండర్ చేసి కడపలో ఉన్న లైసెన్స్ బ్రాంచ్లో అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ లైసెన్స్ని కడపలో ఉన్న బ్రాంచ్లో యాక్టివేషన్ చేసుకుంటా. దట్ ఈస్ కాల్డ్ రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా లైసెన్స్ని యాక్టివేషన్ చేయడం అంటాం. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఇది ఐపీ అడ్రస్ ద్వారా యాక్సెస్ తీసుకుంటారు, ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు చేసేటప్పుడు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తారనుకోండి, క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫస్ట్ అటెంప్ట్లో ఇలా కనబడుతుంది. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చూపిస్తుంది. మనము క్రియేట్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. నువ్వు నీ యొక్క సిస్టంలో ఏ డ్రైవ్లో అయితే డేటా ఇన్స్టలేషన్ చేసి ఉంటావో సాఫ్ట్వేర్, డి డ్రైవా, సి డ్రైవా, ఎఫ్ డ్రైవ్ అనేది ఆ డ్రైవ్ పాత్ ఇక్కడ కనబడుతుంది. సో తర్వాత వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా ఒక కంపెనీని క్రియేషన్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్ కంపెనీ. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే రిమోట్ యాక్సెస్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తారు, ఇది పెద్దగా యూజ్ చేయము. స్పెసిఫై పాత్, ఏదైనా మీకు వేరే సిస్టంలో టాలీ డేటా ఉంది, అది పెన్ డ్రైవ్లో తెచ్చుకొని నీ సిస్టంలో చెక్ చేయాలి. అప్పుడు ఆ డేటాని పెన్ డ్రైవ్ మన సిస్టమ్ని కనెక్ట్ చేసి ఆ డేటా పాత్ ఎక్కడైతే ఉంటుందో ఆ పాత్ తీసుకొచ్చి టాలీలోకి ఇస్తే ఆ డేటాని మనం చెక్ చేయొచ్చు. తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, కంట్రోల్-C కంట్రోల్-V కాపీ పేస్ట్ కాకుండా ఎక్కడైతే ఆ సిస్టంలో డేటా ఉందో అక్కడికి డైరెక్ట్గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా వెళ్ళి చెక్ చేస్తాం. అది మీకు ఫర్దర్ చూపిస్తాను. ఇప్పుడు మనం క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కంపెనీ యొక్క అడ్రస్ ఈ విధంగా మనం సెటప్ చేయాలి. ఓకే, డన్. చూడండి, ఇప్పుడు నేను టాలీ మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. నాకు డైరెక్ట్గా కంపెనీ ఏదో ఒకటి ఓపెన్ అయిపోతుంది, ఎందుకంటే నా లైసెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే రైట్ సెల్ F3 సెలెక్ట్ చేసి షట్ కంపెనీ అంటే క్లోజ్ అవుతుంది, ఆ ఓపెన్ అయిన కంపెనీ క్లోజ్ అవుతుంది. ఎంటర్ ఎంటర్ ఎంటర్, డైరెక్ట్గా ఈ ప్లేస్లోకి వచ్చింది. కానీ మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎలా వస్తుంది? టాలీ మీద క్లిక్ చేస్తానే, టాలీ ఐకాన్ మీద క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా 4 ఆప్షన్స్ వస్తాయి ఎడ్యుకేషన్ మోడ్లో చేసే వాళ్ళకి. ఓకే, అప్పుడు మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఐకాన్ కనబడుతుంది. నాకు ఇప్పుడు ఇదే విధంగా కనబడుతుంది ఐకాన్. ఇక్కడ మీకు లాగా చాలా మంది క్లాసులు చెప్పింటాను కాబట్టి వాళ్ళ డేటా ఇక్కడ కనబడుతుంది. మీకు కూడా అంతే, ఇప్పటి నుంచి మీరు క్లాసెస్ అన్ని చేస్తుంటారు కదా ప్రాక్టీస్, మీ డేటా కూడా ఇలా కనబడుతూ వస్తుంది కంటి ముందర. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. క్రియేట్ కంపెనీ. ఓకే, సో క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు అన్ని ఆప్షన్స్ కనిపించవు. ఇక్కడ రైట్ సైడ్లో F12 ఉంటుంది. F12 అంటే కాన్ఫిగర్. ఇక్కడ వెళ్తే ఇక్కడ ఆల్రెడీ నా దాంట్లో ఎస్లో ఉన్నాయి, మీ దాంట్లో నోలో ఉంటాయి. ఇప్పుడు నో పెడతాను చూడండి ఒకసారి. నో పెడితే ఆప్షన్స్ తగ్గిపోతాయి చూడండి. చూడండి, మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఆప్షన్స్ ఇలా కొన్ని మాత్రమే ఉంటాయి. మీరేం చేయాలి? ఫస్ట్ టైం చేసేటప్పుడు రైట్ సైడ్లో F12కి వెళ్ళి సెకండ్ ఆప్షన్ కాకుండా మిగతా ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంప్లీట్ డేటా, తర్వాత యూజ్ యాక్సెస్ కంట్రోల్, సో తర్వాత ప్రొవైడ్ అడిషనల్ డీటెయిల్స్. వీటిని ఎస్ పెడితే మరికొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు మనం చేయవలసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని చేద్దాం. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ యొక్క అడ్రస్ని, మొబైల్ నెంబర్ని అన్నిటిని కూడా మనం ఇక్కడ టైప్ చేయాలి. సో లాస్యా ప్రైవేట్ లిమిటెడ్.
ఇప్పుడు అక్టోబర్ కదా, అక్టోబర్ మంత్ కాబట్టి నేను అక్టోబర్ 10 అని ఇస్తున్నాను. ఎంటర్. ఆ కంపెనీ అడ్రస్ రియల్ టైంలో ఆ కంపెనీ అడ్రస్ని మనం ఇవ్వాలి. జస్ట్ నేను నార్మల్ అడ్రస్, డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నా, మీరు ఒరిజినల్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. ఇలా అడ్రస్ ఇచ్చుకోవాలి. ఓకే. నీ యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీ తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చుకోండి. పిన్ కోడ్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇది కంపెనీలో ఉంటుంది. ఈమెయిల్ ఐడి. ఒక్కసారి ఇచ్చుకోవాలమ్మా, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. వన్ టైం అంతే, ఓన్లీ. వన్ టైం మాత్రమే. సో తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, ఇక్కడ మాత్రం ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే డేట్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. సార్ నేను అక్టోబర్లో కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, నేను అక్టోబర్ మంత్ ఇస్తానంటే రాంగ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అక్టోబర్లో ఉన్నాను సార్, నేను కొత్తగా కంపెనీ ఈరోజే స్టార్ట్ చేశాను, ఈరోజు డేట్ ఇస్తానంటే రాంగ్. మనం ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 26 మధ్యలో ఉన్నాము. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్. గుర్తుపెట్టుకోండి. లైక్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ వచ్చేసి 01/04/25, 31/3/26. ఈ ఈ మధ్యలో 12 మంత్స్ ఉంటాయి మనకి. ఈ 12 మంత్స్ లో నువ్వు ఏ మంత్ లో నువ్వు కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసినా, న్యూ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేసినా, సో నువ్వు ఫైనాన్షియల్ ఇయర్ ఈ డేటే ఇవ్వాలి. ఈ డేట్. అదే నువ్వు నెక్స్ట్ ఇయర్ ఉన్నావు అనుకో, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేసావనుకో, అప్పుడు ఏమి ఇవ్వాలి? 1/4/26 ఇవ్వాలి. ఆ మధ్యలో 12 మంత్స్ పీరియడ్ లో నువ్వు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా, న్యూ బిజినెస్, కంపల్సరిగా ఏ ఇయర్ లో ఉన్నావో ఆ ఇయర్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్ డేట్ ఉండాలి. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు అవసరం లేదు. ఎంటర్ 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 ఇచ్చేయండి. ఎస్ ఆర్ నో, ఎంటర్. సో దీన్ని F11 ఫీచర్స్ అంటాం. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఈ ఫీచర్స్ అన్ని మీకు రావు. ఇవి నోలో ఉంటాయమ్మా. బ్యాక్ వెళ్ళండి. ఇవి నోలో ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్సే మీకు కనబడతాయి. ఇలా కొన్ని ఆప్షన్సే మీకు కనబడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక్కసారి ఫస్ట్ టైం మాత్రమే బ్యాక్ వెళ్ళి ఎస్, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎస్. అప్పుడు మీకు F11లో ఉండే ఫీచర్స్ అన్ని కనబడతాయి. ఈ యొక్క స్క్రీన్ ని F11 అంటారు. ఈ యొక్క స్క్రీన్ ని F11 ఫీచర్స్ అంటారు. ఓకే. ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం, ఇన్వెంటరీ కాదు. కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే ఎస్ పెట్టి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. రిమైనింగ్ జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఇచ్చి ఎంటర్, అంతే. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, ఎంటర్. ఇది మెయిన్ పేజ్ మా. మనం ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ ఎలాగో, టాలీలో వర్క్ చేయడానికి మెయిన్ ప్లేస్ ఇదే. ఈ ప్లేస్ లో నుంచే టోటల్ వర్క్ అనేది మనం ఆపరేట్ చేస్తాం. ఓకే. మీరు టాలీలో మౌస్ ని యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. అప్ యారో, డౌన్ యారో, ఎంటర్, అవి చాలు. మౌస్ ను ఎక్కువగా మీరు యూజ్ చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు చూడండి, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్స్ ఉంటాయమ్మా? చెప్పండి చూద్దాం. ఎనీవన్? చెప్పండి గాయస్. తెలిసిన వాళ్ళు చెప్పండి మా. తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. లక్ష్మి, అఖిల, వంశీకృష్ణ, శ్రీశైలం. ఎన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా? వెరీ గుడ్. 28 groups, sir. 2 ledgers, sir. సో గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? Watches 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జెస్ ఎన్ని ఉంటాయి? 2 ledgers. 2 ఉంటాయి. సో తర్వాత ఓచర్స్ ఎన్ని ఉంటాయి? ఓకే, 24. ఇవి మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన, 1 lakh కంపెనీస్ మీరు క్రియేషన్ చేసిన టాలీలో ఆటోమేటిక్ గా
టాలీ కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్గా వీటిని ఇచ్చేస్తారు. ప్రీ డిఫైన్డ్, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్రీ డిఫైన్డ్ ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రీ డిఫైన్డ్ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, కావాలంటే చెక్ చేద్దాం. ఓకే, మన కంపెనీ కనబడుతుందా? లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఇయర్ కనబడుతుందా? డన్. నో వోచర్స్ ఎంటర్డ్. ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఎంటర్. గ్రూప్స్ ఉన్నాయండి, 28 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. మనం డిస్కస్ చేసాం చూడండి సెకండ్ క్లాస్ లో, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అవే ఇవి 28 గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి. సో తర్వాత లెడ్జర్స్ లోకి వెళ్ళండి. లెడ్జర్స్ లో చూడండి, ఇక్కడ క్యాష్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఎస్కేప్, బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఓచర్ టైప్స్ చూడండి, ఓచర్ టైప్స్ థర్డ్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, వీటిని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ గేట్ వే ఆఫ్ టాలీ లేక వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ లేకి వెళ్ళాలి. క్రియేట్ లేకి వెళ్ళి లెడ్జెస్ లేకి వెళ్ళాలి. ఓకే, లెడ్జెస్ ని 2 రకాలుగా క్రియేట్ చేయొచ్చు మా, సింగిల్ మోడ్ అండ్ మల్టీ మోడ్. లెడ్జెస్ ని సింగిల్ మోడ్ లో చేయొచ్చు అండ్ మల్టీ మోడ్ లో కూడా చేయొచ్చు. లెడ్జెస్ క్రియేషన్ 2 టైప్స్ గా చేయొచ్చు, కానీ మనం సింగిల్ మోడ్ లోనే చేయాలి. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, లెడ్జర్ క్రియేషన్ 2 రకాలు. సో ఎందుకు సార్ సింగిల్ మోడ్ లో చేయాలి, డబుల్ చేయొచ్చు కదా, మన వర్క్ ఈజీ అవుతుంది అనుకుంటే, మీరు సింగిల్ మోడ్ లో చేస్తే సప్లయర్ అడ్రస్, కస్టమర్ అడ్రస్, వారి యొక్క డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, ఓకే, మొబైల్ నెంబర్ టైప్ చేయొచ్చు. ఓకే, తర్వాత వాళ్ళ పిన్ కోడ్ టైప్ చేయొచ్చు, వాళ్ళ స్టేట్ టైప్ చేయొచ్చు. ఇవన్నీ సప్లయర్స్ కు కస్టమర్స్ కు మనం టైప్ చేయొచ్చు సింగిల్ మోడ్ లో. అదే మీరు డబుల్ మోడ్ లో చేశారనుకోండి, అంటే మల్టీ మోడ్ లో చేశారనుకోండి, ఈ అడ్రస్లు ఇవ్వలేం సప్లయర్స్ కి కస్టమర్స్ కి. ఓకే, ఇవి ఎప్పుడు చేయొచ్చు, మనకి ఎక్సెల్ టాలీ గురించి బాగా పర్ఫెక్ట్ అయినప్పుడు, అప్పుడు ఏవి మల్టీ మోడ్ లో చేయొచ్చు, ఏవి సింగిల్ మోడ్ లో చేయొచ్చు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. బట్ స్టార్టింగ్ లో మాత్రం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో చేసేటప్పుడు కూడా సింగిల్ మోడ్ లోనే చేయండి, చాలా బెటర్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన సింగిల్ మోడ్ లో మన యొక్క లెడ్జర్స్ ని క్రియేషన్ చేద్దాం. సో లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా? ఫస్ట్ ప్రాబ్లమ్స్ లో చెప్పండి చూద్దాం ఎవరైనా. ఈ ప్రాబ్లం లో టోటల్ గా 1 నుంచి 10 వరకు ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 8 ఉన్నాయా, 9 ఉన్నాయా, 10 ఉన్నాయా, 12 ఉన్నాయా, 13 ఉన్నాయా? రిపీటెడ్ గా వచ్చేటి చెప్పకూడదు, ఒకసారే చెప్పాలి. చెప్పండి మా, ఎనీవన్? ఈ ప్రాబ్లం చూసి సెకండ్ క్లాస్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ టోటల్ గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి క్యాష్ తో కలిపి? క్యాష్ కాకుండా ఎన్ని ఉన్నాయి, క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? ఎనీవన్? ఎవరో చెప్పొచ్చు. 11 సార్. క్యాష్ తో 9 కలిపి సార్. ఎన్నిమా? 9. 11. 11. 11ఆ? ఇంకా చెప్పండి, చెప్పండి. 11 అన్నారు, మరొకరు ఎవరైనా? 11ఏనా? కన్ఫామా? 9ఆ? పార్వతి 9 9. సార్. వాణి, 9 అమ్మ. అఖిల ఎన్నిమా? వంశీ ఎన్ని? క్యాష్ తో కలిపి 11 ఉన్నాయమ్మా. ఒక న్యూ ఆర్గనైజేషన్, ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు ఏమేమి అవసరం అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్. రైట్ సైడ్ లో కనబడుతున్నాయా లిస్ట్ ఆఫ్ గ్రూప్స్? ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మీరు సార్ ఆ 28 లో క్యాపిటల్ అకౌంట్ ఎక్కడుందో నాకు తెలియడం లేదు అంటే జస్ట్ టైప్ చేయండి సిఏపి. ఆ 28 లోంచి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది అది. రైట్ సైడ్ లో చూడండి క్యాపిటల్ అకౌంట్, జస్ట్ ఎంటర్ ఇవ్వండి.
ఆ రైట్ సెల్ నుంచి ఆటోమేటిక్గా అండర్ గ్రూప్కి వచ్చేస్తుంది. ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్ 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 యాక్సెప్ట్ అన్నో ఎంటర్, అంతే. సార్ ఎంటర్ ఇవ్వకుండా షార్ట్ కట్కి ఏమైనా చెప్పండి అంటే కంట్రోల్ ప్లస్ ఏ ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా సేవ్ అవుతుంది డేటా. లాస్ట్ వరకు ఎస్ఆర్ నో వరకు రాకుండా డైరెక్ట్గా లెడ్జర్ గ్రూప్ ఐడెంటిఫై చేసి సేవ్ చేయొచ్చు. లెడ్జర్ అండ్ గ్రూప్ ఇవి రెండు చూసేసి డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ అయిపోయిందా? క్యాపిటల్. తర్వాత పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా? ఒకటా రెండా? పర్చేజ్కి ఏమొస్తుంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్కి ఏమొస్తుంది చెప్పండి. పర్చేజ్ గ్రూప్ ఏమొస్తుందమ్మా? పర్చేజ్ లెడ్జర్కి ఏం గ్రూప్ వస్తుంది? పర్చేజ్కి పర్చేజ్ వచ్చింది. పర్చేస్ కార్తీక్ ఏమో యా sundry పర్చేజ్ ఏం creditors తీసుకోవాలి? వచ్చింది సార్. ఫస్ట్ మీరు గమనిస్తే స్టెప్ 1 ఏం చేసాం? పర్చేజ్ సార్. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేస్తున్నాం? లెడ్జర్ క్రియేషన్ చేస్తున్నాం. ఇప్పుడు స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్. Ledger. పర్చేజ్కి జస్ట్ PUR పర్చేజ్ అకౌంట్స్. పర్చేజ్కి పర్చేజ్ తీసుకోండి, ఎంటర్. నెక్స్ట్ ఏముంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ టైప్ చేయండి. అండర్లో ఏం తీసుకోవాలి మా గ్రూపు? పర్చేజ్ పక్కన నేమ్ వస్తే ఏం తీసుకోవాలి? Sundry creditors సార్. వెరీ గుడ్. Sundry creditors. SUN అని తీసుకోండి, సండ్రీ క్రెడిటర్స్. బట్ రియల్ టైంలో అడ్రస్ రాయాలి కదండి, సప్లయర్ ఎవరు, వాళ్ళ అడ్రస్ అవన్నీ రాయాలి కదా మనం. కాబట్టి సింగిల్ ఎంటర్ మోడ్లో మాత్రమే వాటిని చేయగలుగుతాం. డబుల్ ఎంట్రీ మోడ్లో చేయలేమ్మా, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం సింగిల్ ఎంట్రీ మెథడ్నే ఫాలో అవ్వండి. సేవ్. ఆల్రెడీ క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది, చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కార్తిక్ ఇప్పుడు చేసినాం, అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా? ఒకటా రెండా? ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. Two, సేల్స్ sir. ఏం తీసుకోవాలమ్మా? సేల్స్ Sales, sir. తీసుకోవాలి. జస్ట్ Sales, టైప్ sir. చేయండి. ఇలా ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ అంటే సేవ్, డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ కళ్యాణ్ మర్చెంట్స్ అండర్ గ్రూప్ ఏమొస్తుందమ్మా? సూపర్. Sundry Super. debtors సార్. జస్ట్ Standard SUN అని ఇవ్వండి. సండ్రీ డెబ్టార్స్. అడ్రస్ రాయాలి కదండి, కస్టమర్ ఎవరని మన అడ్రస్ రాయాలి కదా. అతని డిస్టిక్ ఏంది, అతని స్టేట్ ఏంది, అతని డోర్ నెంబర్ ఎంత, వైజాగ్, సెల్ నెంబర్, ఇవన్నీ ఇచ్చుకోవాలి కదండి. కంట్రోల్ డైరెక్ట్ గా సేవ్. నెక్స్ట్ ఆల్రెడీ క్యాష్ ఉంది, చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ ఆల్రెడీ చేసాం. ఓకే, ఇప్పుడు క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? SBI బ్యాంక్ చేయాలి. అండర్ గ్రూప్ ఏమొస్తుందమ్మా? SBI బ్యాంక్కి ఏమొస్తుంది? వెరీ గుడ్, అంతే సార్. బ్యాంక్ అకౌంట్స్. రియల్ Bank. టైంలో నీ అకౌంట్ నెంబర్ ఇవన్నీ రాయాలి. IFSC కోడ్, స్విఫ్ట్ కోడ్. ఇవి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తే స్విఫ్ట్ కోడ్ ఇస్తారు. కంట్రోల్ డైరెక్ట్ గా సేవ్. నెక్స్ట్ రెంట్ అంటే ఏం తీసుకోవాలమ్మా? బిజినెస్ ఎక్స్పెన్స్ కదా, ఏకి ఏం తీసుకోవాలి ఇక్కడ? రెంట్ అంటే చెప్పండి. వెరీ గుడ్, ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ తీసుకోవాలి. ఎక్స్పెన్స్. కంట్రోల్ నెక్స్ట్ వేజెస్ అంటే మా ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయా, ఆఫీసులో జరుగుతాయా? వేజెస్ అంటే ఫ్యాక్టరీలో జరుగుతాయి. అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఫ్యాక్టరీ. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఏం తీసుకోవాలి? డైరెక్ట్ Received, ఇన్కమా, sir. ఇండైరెక్ట్ ఇన్కమా? చెప్పండి. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్.
ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమా, ఇండైరెక్ట్ ఇన్కమా? చెప్పండి. ఏది మా? ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరుగుతాయి? ఆఫీస్లోనా, ఫ్యాక్టరీలోనా? డైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్స్ ఇవ్వకుండా బై మిస్టేక్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చి సేవ్ చేశా. ఓకే, ఇప్పుడు మనం చేసింటి చూడాలన్నా, ఏవైనా మిస్టేక్స్ చేసింటి మాడిఫికేషన్ చేసుకోవాలన్నా, ఆల్టర్ చేసుకోవాలన్నా ఎక్కడ వెళ్ళాలి? మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎస్కేప్, ఎస్కేప్. మనం చేసింటి అన్ని చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళాలి. మనం చేసింటి ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మిస్టేక్ చేసాం కదా, దాన్ని మార్చుకోవాలి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోండి. డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకుని సేవ్ చేయండి. ఇలా మనం చేసింటి చూడాలన్నా, ఏమైనా మిస్టేక్ చేసింటి మార్చుకోవాలన్నా ఈ విధంగా చేయాలి. ఓకే, ఈ విధంగా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేయాలి. ఇప్పుడు మీరు చేసింది సింగిల్ మోడ్ మా. సింగిల్ మోడ్లో మీరు లెడ్జర్ క్రియేషన్ చేశారు. ఇప్పుడు అదే విధంగా డబుల్ మోడ్లో ఎలా చేయాలి అనేది చూద్దాం. అప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు మీకు సింగిల్ మోడ్ చూపించాను. సింగిల్ మోడ్ ఇంతకుముందు, ఇప్పుడు మల్టీ మోడ్ లేదా డబుల్ మోడ్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, రైట్ సైడ్లో మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్. ఇక్కడ అడ్రస్లు అవన్నీ రాయలేము. ఓకే, ఇప్పుడు సేమ్ లెడ్జర్ మీరు టైప్ చేశారనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తారు. చూడండి, క్యాపిటల్, ఎంటర్. ఏమంటుంది? నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎంటర్ ఏ డిఫరెంట్ నేమ్. మీరు స్పెల్లింగ్ మిస్టేకో లేదంటే క్యాపిటల్ పక్కన 1 యాడ్ చేస్తే అప్పుడు తీసుకుంటుంది. ఓకే, చూడండి, క్యాపిటల్ 0 తీసుకున్నా, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. క్యాపిటల్కి ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ కదా, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజ్ ఆల్రెడీ నేను చేశాను, మళ్ళీ అదే పేరు ఇచ్చాను అనుకోండి, యాక్సెప్ట్ చేయదు. నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. పర్చేజ్ 0, పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఆల్రెడీ నేను ఆ పేరు చేశాను, మళ్ళీ అదే పేరు చేస్తే తీసుకోదు. అప్పుడు ఏం చేయాలి? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 0. సండ్రీ క్రెడిటర్స్. ఇప్పుడు ఏమైనా అడ్రస్ రాయగలుగుతాం ఇక్కడ? చూసారా, సప్లయర్స్కి కస్టమర్స్కి రాయలేము, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డబుల్ మోడ్ తీసుకోకూడదు మనం. తర్వాత సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. సన్రీ డెప్టర్స్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవే కదా ఇప్పుడు మనం చేసాం. ఎస్బీఐ బ్యాంక్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, రెంట్, వేజెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్. ఇలా అమ్మా, ఇది మల్టీ మోడ్ లేదంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి. సేవ్ ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 3 ఓచర్స్. స్టెప్ 3 ఓచర్ పోస్టింగ్. ఓకే, మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ఇలా ఆప్షన్స్ కనిపించవు. F12లో యూజ్ సిఆర్డిఆర్ ఇది నోలో ఉంటుంది, అంటే 2 బై అనే ఆప్షన్ ఉంటుంది బయట. తర్వాత చేంజ్ మోడ్లో సింగిలేటర్ మోడ్లో ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ టైం ఒక్కసారి మార్చేయాలి, ఒకే ఒకసారి మార్చుకోండి. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ సిస్టాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు 2 బై వస్తుంది. అలా వచ్చినప్పుడు రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ, జస్ట్ వై ఎంట్రీ ఇచ్చి సేవ్ చేయండి. ఎంటర్ 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 ఎంటర్, సేవ్. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత బయట మారుతుంది. ఓకే,
సో చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్ లోనే మీకు ఓచర్స్ చూపిస్తుందా, రిసిప్ట్, జర్నల్, కాంట్రా, సేల్స్, పర్చేస్ ఇవన్నీ కనబడతాయి. ఓకే, ఇప్పుడు మీరు థర్డ్ క్లాస్ విన్నారు ఓచర్ టైప్ కీస్. క్యాపిటల్ అంటే బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఎనీవన్ చెప్పండి. క్యాపిటల్ అంటే బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. చెప్పండి. ఇన్కమా ఎక్స్పెన్సా? సో ఇన్కమ్ అంటే ఓచర్ కి ఏం తీసుకోవాలి? ఓచర్ కి ఏమొస్తుంది? వెరీ గుడ్. సో F6. F6 F6. వస్తుంది. F6 అంటే ఏందమ్మా మీనింగ్? రైట్ సైడ్ లో F6 అంటే రిసిప్ట్. రిసిప్ట్ ని క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ క్లాస్ చెప్పండి. ఫస్ట్ క్లాస్ లో డెబిట్ క్రియేట్ చేశారు కదా, ఇక్కడ క్యాపిటల్ డెబిటా క్రెడిటా? ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఫస్ట్ క్లాస్ ఉపయోగపడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఫంక్షన్ కి ఐడెంటిఫై చేశారు కదా, అది థర్డ్ క్లాస్. లెడ్జర్ క్రియేషన్, ఓచర్ లెడ్జర్ క్రియేషన్ చేశాం కదా, అది సెకండ్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ రెండు ఇక్కడ ఉపయోగపడతాయి. చెప్పండి. క్యాపిటల్ డెబిటా క్రెడిటా? చెప్పండి మా. సో క్రెడిట్. ఇప్పుడు మనకు Credit, sir. పర్టికులర్స్ కింద రిసిప్ట్ లో ఏముంది? సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే మీరు చేసిన లెడ్జెస్ అని ఇటు పక్క ఆటోమేటిక్ వచ్చేస్తాయి. క్యాపిటల్ తీసుకోండి. అమౌంట్ ఎంత? 3 lakhs. డేట్ మార్చాలి. డేట్ ఏ డేట్ లో? 1/4/2025 లో డేట్ మార్చండి. ఇక్కడ పైన F2 అంటే డేట్ 1/4/2025. ఓకే, క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ డెబిట్ ఇలా ఎంటర్ చేయాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఎంటర్, యాక్సెప్టర్ నో, సేవ్. ఓకే అండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ అనేది వచ్చేసింది. డన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 2/4 పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ నుంచి 1 lakh సరుకు స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తున్నాం. అప్పుడు ఏకి తీసుకోవాలమ్మా? పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలమ్మా? పర్చేజ్ అంటే ఏకి F5. తీసుకోవాలి. F5. చెప్పండి. పర్చేజ్ అంటే బిజినెస్ ఎక్స్పెన్సా ఇన్కమా? F9, sir. ఓకే, ఏకి తీసుకోవాలి ఓచర్కి. ఎక్స్పెన్సివ్. వెరీ గుడ్. F9. F9. సో రైట్ సైడ్ లో F9 తీసుకోవాలి. F9 తీసుకున్నప్పుడు పర్టికులర్స్, రేటు, అమౌంట్ వస్తుంది. మనం ఏం చేయాలంటే చేంజ్ మోడ్ లోకి వెళ్ళి CR/DR గా మార్చుకోవాలి. యాజ్ ఓచర్. పర్చేజ్కు, సేల్కు మాత్రమే అలా మార్చాలి, మిగతా వాటికి అవసరం లేదు. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఎనీవన్? పర్చేజ్ అంటే డెబిట్ ఏది, క్రెడిట్ ఏది దీంట్లో? చెప్పండి. ఫస్ట్ క్లాస్. ఎనీవన్? Purchase Yes. account letter to Karthik account credit, sir. పర్టికులర్స్ కింద ఏముంది? క్రెడిట్ ఉంది. క్రెడిట్ అంటే కార్తిక్. ఎంట్రీ చేయండి. కార్తిక్ క్రెడిట్ కదా, 1 lakh. డెబిట్ ఏమవుతుంది? పర్చేస్. సేవ్. డేట్ మార్చామా? F2 డేట్ 2/4. సేవ్. అక్కడికి 2 transactions కంప్లీట్. నెక్స్ట్ 3/4 డేట్ లో అప్పుగా పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం కార్తిక్ ఏం చేస్తున్నాం? డబ్బులు పే చేస్తున్నాం. 1 lakh మనం పర్చేజ్ చేస్తుంటే 50,000 మనం ఇస్తున్నాం. క్యాష్ పే టు ప్రైవేట్ లిమిటెడ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. మన దగ్గర క్యాష్ ఎంత ఉంది? 3 lakhs ఉంది. 3 lakhs లో 50,000 వెళ్ళిపోతుంది. ఓకే, డేట్ మార్చండి. క్యాష్ పేడ్ అంటే బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? సో క్యాష్ పేడ్ అంటే బిజినెస్ కి Expense. Expensive, sir. ఎక్స్పెన్స్. ఏకి తీసుకోవాలి. Expense. వెరీ గుడ్, సూపర్. F5. F5. సో మనకి ఫంక్షన్ కి F5 అంటే పేమెంట్. పర్టికులర్స్ అండర్లో ఏమొచ్చింది? DR. ఓకే, ఇక్కడ క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? చెప్పండి. డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? చెప్పండి.
చెప్పండి మా. డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? అంటే క్యాష్ ఏమవుతుంది, కార్తీక్ అకౌంట్ టు క్యాష్ క్రెడిట్. కార్తీక్ ఏమవుతాడు, డెబిట్. Credit. కార్తీక్ వచ్చేసి డెబిట్ అవుతాడు, Deb- క్యాష్ Debit. వచ్చి క్రెడిట్ అవుతుంది. చూడండి కరెంట్ బ్యాలెన్స్ కార్తీక్ మనం ఎంత ఇవ్వాలి, 1 lakh ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాం, 50,000 ఇస్తున్నాం. ఇంకా కరెంట్ బ్యాలెన్స్ మనం ఎంత ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి. క్యాష్ బ్యాలెన్స్ ఇప్పుడు తగ్గుతుంది. 3 లక్షలు మన దగ్గర ఉంటే క్యాపిటల్ వాల్యూ దానిలో నుంచి 50,000 తగ్గింది, 2,50,000. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ డేట్ మార్చామా, ఓకే, మార్చుకుంటే మలుద్దాం. తర్వాత 5th 4 సేల్స్ టు కళ్యాణ మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి సేల్స్ అంటే, బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా సేల్స్ అంటే Effect. ఏమొస్తుంది, ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి, Income. Income, sir. వెరీ గుడ్, సూపర్. Effect. ఫంక్షన్ కి F8 మార్చుకోండి. F8 మార్చుకొని చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. పర్చేజ్ కు సేల్ కు మాత్రం అలా తీసుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు పర్టికులర్స్ లో సేల్స్ టు కళ్యాణ్ అంటే సేల్స్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది, ఏది డెబిట్ ఏది క్రెడిట్ చెప్పండి. చెప్పండి మా. సేల్స్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది, ఎనీవన్ చెప్పాలి. వెరీ గుడ్. డెబిట్ Kalyan account data కళ్యాణ్. to sales account credit, sir. ఎంటర్ ఇవ్వండి. అమౌంట్ ఎంత, 1,50,000కి సేల్ చేసాం మనం. క్రెడిట్ ఏమవుతుంది, సేల్స్. అప్పుగా సేల్ చేసాం. ఫంక్షన్ కి డేట్ మార్చాలి, డేట్ మర్చిపోతున్నాం మనం. 5/4 సేవ్. అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ వాళ్ళు 1 వీక్ తర్వాత మనకు డబ్బులు ఇస్తున్నారు. 6/4 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్. క్యాష్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి మా. క్యాష్ రిసీవ్డ్ అంటే ఇన్కమా ఎక్స్పెన్సా, ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. Income, sir. వెరీ గుడ్. F6. రెసిప్ట్ లోకి వెళ్ళండి, డేట్ మార్చండి. 6/4. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అంటే క్యాష్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది చెప్పండి. క్యాష్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరికి వస్తుంది చెప్పాలి. సో కళ్యాణ్ మర్చెంట్స్ 1,20,000 ఇస్తున్నారు, ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాష్. కళ్యాణ్ గివర్ మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఓకే, నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది, అంటే బ్యాంకులోకి డిపాజిట్ చేస్తున్నాం. అంటే ఏకి తీసుకోవాలి, ఇది క్యాష్ డిపాజిట్ అంటే ఏకి తీసుకోవాలి. క్యాష్ గోస్ అవుట్. F5. ఎక్స్పెండ్ అంటే ఎక్స్పెన్స్ అని కాదు, మన బిజినెస్ నుంచి గోస్ అవుట్. ఓకే, ఏం తీసుకోవాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం తీసుకోవాలి. సో F4 కాంట్రా. జస్ట్ Contra. మీకు అందాజ్ కోసం ఎక్స్పెన్స్ అని రాస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ కాంట్రా తీసుకోండి, డేట్ మార్చండి. 10/4. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, క్యాష్ డిపాజిట్ అంటే దీంట్లో క్యాష్ ఏమవుతుంది, బ్యాంక్ ఏమవుతుంది చెప్పండి. చెప్పండి, చెప్పాలి. బిజినెస్ నుంచి క్యాష్ గోస్ అవుట్. Bank account 70,000 data to cash account, sir. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. డినామినేషన్స్ కూడా చూపిస్తాయి, 500 ఎన్ని, 200 ఎన్ని, 1,000 ఎన్ని. సేవ్. నెక్స్ట్ 12/4 రెంట్ 50,000. రెంట్ ఏమొస్తుంది, బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ రెంట్ చెప్పండి. Thanks.
ఆ? అవును సార్. ఏంటమ్మా బిజినెస్ రెంట్ ఏమవుతుంది? రెంట్ కట్టాలి. బిజినెస్ ఎక్స్పెన్సా ఇన్కమా? చెప్పండి. ఏది నేను క్లాస్ చెప్పేవానికి నాకే ఎనర్జీ ఎక్స్పెన్స్ ఉండేవానికి, సార్. క్లాస్ ఎక్స్పెన్స్ వినేవాళ్ళకి సార్. మీకు ఎనర్జీ లేదా? ఎక్స్పెన్స్ అలా డల్ గా ఉండొద్దు. యాక్టివ్, బి యాక్టివ్. చాలా ప్రొఫిషియెంట్ గా వినాలి క్లాస్. డల్ గా ఏదో క్లాస్ విన్నట్టు వినకూడదు. నేను క్లాస్ చెప్పి 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 నాకు ఇంకా నోరు ఇదేవాలి, కానీ మీరు వినే వాళ్ళకి మీకేమిటి పలికేదానికి? సో ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. వెరీ గుడ్. F5. F5 పేమెంట్ తీసుకోండి. డేట్ ఏముంది? 12/4. రెంట్ దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెంట్ పెయిడ్ అంటే డెబిట్ ఏది ఏమవుతుంది? రెంట్ ఏమవుతుంది? క్యాష్ ఏమవుతుంది? పక్కన ఏం లేదంటే క్యాష్ నువ్వు ఊహించుకోవాలా. ఏమొస్తుంది? రెంట్ ఏమవుతుందమ్మా? ఎక్స్పెన్స్ కాదయా, డెబిటా క్రెడిటా? Expense. రెంట్ ఎక్స్పెన్స్ అలే తెలుసు. డెబిటా క్రెడిటా? యా. Rent to పర్టికులర్స్ debit, sir. ఏముంది? రెంట్ డెబిట్ ఉంది. అమౌంట్ ఎంత? Debit, sir. 50,000. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. సేవ్. నెక్స్ట్ వేజెస్. వేజెస్ కూడా పేమెంటే కదా. 15/4. డేట్ మార్చండి. వేజెస్ కూడా డెబిటే. అమౌంట్ ఎంత? 20,000 క్యాష్. నెక్స్ట్ 19/4 డిస్కౌంట్ రిసీవ్డ్. ఏకి తీసుకోవాలి. రిసిప్ట్. డేట్ 19/4. Receipt. డిస్కౌంట్ అంటే ఏంటి? బిజినెస్ ఇన్కమా, ఎక్స్పెన్సా? ఏకి తీసుకోవాలి. Income. వెరీ గుడ్, సూపర్. F6. డేట్ మార్చమ్మా. డిస్కౌంట్ రిసీవ్డ్ 30,000. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా సేమ్ రిసీవ్డే. ఇన్కమ్ F6. డేట్ మార్చండి. 20 తీసుకున్నామా? 28 కదా. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ 15,000 క్యాష్. ఇలా ఎంట్రీస్ పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ మన స్టార్టింగ్ లో థర్డ్ వన్, ఫోర్త్ క్యాష్ పేడ్ చేసాం కదా. పేమెంట్ ఓకే, డన్. ఇప్పుడు వెళ్ళి ఎంఐఎస్ రిపోర్ట్ చూద్దాం. స్టెప్ 4 ఎంఐఎస్ రిపోర్ట్ చెక్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటన్నీ చూడాలంటే డే బుక్లే వెళ్ళాలి. ఇక్కడ అన్ని డేట్లు కనిపించాలంటే ఆల్ట్ F2 ఇవ్వాలి. ఆల్ట్ F2 ఇచ్చి 1/4/34 ఆ మంత్ లో పడిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. ఓకే, నేను చూడండి ఒక డేట్ మిస్ మ్యాచ్ చేశాను. ఇప్పుడు అది మార్చాలి. థర్డ్ డేట్ వచ్చేసి 3/4 ఇవ్వాలా. నేను మార్చిపోయి వేయలేదు. ఓపెన్ చేసి 3/4 ఇచ్చి సేవ్ చేయాలి. డేట్ మార్చు. ఆల్టర్ చేయొచ్చు మనం డే బుక్ లో. డే బుక్ లో మనం ఆల్టర్ చేయొచ్చు డేట్లు. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత చూడండి. డిస్కౌంట్ రిసీవ్డ్ మైనస్ లో వచ్చింది. అంటే ఇక్కడే మనం ఏదైనా మిస్ మ్యాచ్ చేస్తే ఇక్కడే ఓపెన్ చేసి మనం సేవ్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ మిస్ మ్యాచ్ చేసాం అనుకుంటా. చూడండి అండర్ గ్రూప్ మార్చాలి. కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మార్చాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఎస్కేప్, ఎస్కేప్. ఓకే, ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ 25,000. 25,000. ఓకే, చూడండి లెఫ్ట్ లైక్ డెబిట్ సైడ్ 1,20,50 టోటల్ గా 1,70,000 డెబిట్ సైడ్ ఉంది. 1,00,000 పర్చేజ్, వేజెస్ 20, రెంట్ 50, 1,70,000. అదే క్రెడిట్ సైడ్
1,50,000, 15, 30, 1,95,000 ఉంది. 1,95,000 లో 1,70,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చింది. ఓకే, డన్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, బ్యాంక్ క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. కింద చూడండి 5,45,000, 5,45,000. డెబిట్ క్రెడిట్. అకౌంట్ బుక్స్ లోకి వెళ్తే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, మంత్లీ రిపోర్ట్ అనమాట. రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ కింద గ్రాఫ్ కూడా కనబడుతుంది. పర్చేజ్ రిజిస్టర్ కింద గ్రాఫ్ కూడా కనబడుతుంది. ఎస్కేప్. స్టాటిస్టిక్స్. సో ఏ వోచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి? కాంట్రాలో 1, పేమెంట్ లో 3, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 4, సేల్స్ లో 1. గ్రూప్స్, లెడ్జెస్, వోచర్ టైప్స్, కరెన్సీస్. ఇలామా ఈ విధంగా మనము రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఇదే విధంగా చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. కార్తిక్ ఐటీ సొల్యూషన్స్, లక్ష్మీ మర్చెంట్స్, టెక్ టెక్నాలజీస్, నవ్య సొల్యూషన్స్. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ క్వశ్చన్. సేమ్ ఇదే విధంగా చేయాలి. ఇప్పుడు ఈ కంపెనీ అయిపోయింది. పైన లెఫ్ట్ సైడ్ అండర్లో పైన క్రియేట్ కంపెనీ, కార్తిక్ ఐటీ సొల్యూషన్స్. ఇంకా అడ్రస్లో ఏమీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇంకా డైరెక్ట్గా క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ చేయండి. ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో మొత్తం కౌంట్ చేసుకొని మీరు క్రియేషన్ చేయాలి. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి మెటీరియల్ ఇచ్చి ఉంటాను. మీరు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వెళ్ళి చూసుకోవచ్చు. అలానే చూసి మాత్రం చేయకండి. ఇక్కడే ఇచ్చి ఉంటాను ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి. పేజ్ నెంబర్ 40. గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ కీస్, డెబిట్ క్రెడిట్ ఇక్కడ ఇచ్చి ఉంటా. డౌట్ వస్తే వెళ్ళి చూడండి, అంతే పనిగా చూసి మాత్రం చేయకండి. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లక్ష్మి